హలో అండి, అందరికీ శుభనిజ్జల ఏకాదశి. ఇవి మన మినీ గార్డెన్ నుండి ముందు రోజు సాయంత్రం కోసుకుని వచ్చిన కనకాంబరాలు, తులసి దళాలండి. స్వామికి అలంకరించడం కోసం మాల కట్టి పెట్టుకున్నాను. అలాగే మన గార్డెన్లో కాసిన నిమ్మకాయలతో స్వామికి నైవేద్యం పెట్టడం కోసం పులిహోర కూడా కలిపి పక్కన పెట్టుకున్నానండి. మీకు పులిహోర చేయటం ఇవన్నీ చూపించలేదు, లేట్ అవుతుందని. మన చెట్టుల నుండి తెచ్చిన వాటితో స్వామికి ఇలా చేయటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ముందు రోజు స్వామికి అలంకరించుకున్న నిర్మాల్యం అంతా తీసుకుందామండి. ఇవి కూడా మన చెట్టులవేనండి. కొన్ని కనకాంబరాలు పూస్తే వాటికి తోడు కొన్ని దళాలు తెచ్చి ఇలా మాల కట్టి అలంకరించుకుంటాను. అవి బాగున్నాయని నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కట్టి పెట్టుకున్న కనకాంబరాలు, తులసి దళాలతో కట్టిన మాలని స్వామికి అలంకరించుకుందాం. ఎంత అందంగా ఉన్నారో కదా. కొన్ని తులసి దళాలు కూడా స్వామి పాదాల దగ్గర సమర్పిస్తున్నాను. అలాగే నిర్జల ఏకాదశి గురించి నేను తెలుసుకున్నది మీకు చెప్తానండి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో అత్యంత శక్తివంతమైనది, పవిత్రమైనది ఈ నిర్జల ఏకాదశి. ఒక్క చుక్క నీరు కూడా సేవించకుండా నిష్టగా ఆ శ్రీహరిని స్మరిస్తూ ఈ వ్రతాన్ని కానీ పూజని కానీ ఆచరిస్తే సకల పాపాలు హరించుకుపోయి మోక్షం కలుగుతుందని పద్మపురాణం చెబుతోంది. ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. అసలు నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఏకాదశుల్లో చాలా శక్తివంతమైన ఏకాదశి ఇది ఒకటి. ఈ ఒక్క ఏకాదశి రోజు నిర్జల ఉపవాసం చేయగలిగితే గనుక సంవత్సరంలో ఉన్న 24 ఏకాదశులు చేస్తే వచ్చే ఫలితం ఈ ఒక్క ఏకాదశితో వచ్చేస్తుందట. అసలు ఈ ఏకాదశి ఎక్కడి నుండి వచ్చింది అంటే దీని వెనుక ఒక చిన్న కథ ఉందండి. భీమసేనుడు భోజన ప్రియుడు కదా. దానితో వాళ్ళ అందరూ అన్నదమ్ములు ఏకాదశులు చేస్తూ ఉంటే ఆయన ఉపవాసం ఉండలేక వ్యాస మహర్షిని అడిగారంట, స్వామి నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, నేను ఏం చేయాలి అని అంటే అప్పుడు వ్యాస మహర్షి, నాయనా ఒక్క నిర్జల ఏకాదశి రోజు జలం కూడా తీసుకోకుండా ఉపవాసం చేయగలిగితే గనుక అప్పుడు నీకు 24 ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది. అలాగే నీకు అన్న సమృద్ధి కలుగుతుంది ఏకాదశి రోజు అని వ్యాస మహర్షి చెప్పారంట. ఇది అండి నిర్జల ఏకాదశిలో ఉన్న మహత్యం. విన్నారు కదా. మీలో ఎవరైనా కానీ ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే తప్పకుండా ఉండండి.